నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉన్నారని కోరుకుంటూ వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. మా ఇంట్లో బుద్ధుడండి బొమ్మని ఈరోజు ట్యాప్ కింద చక్కగా అభిషేకం లాగా చేయించి స్నానం చేసి ఇలా తుడిచేస్తున్నాను పొడిగుడ్డతో. నా ముందు వీడియోస్ చూస్తే మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇల్లంతా డీప్ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కిచెనే స్టార్ట్ చేశాను. బట్ కిచెన్ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ ఇంట్లో అంతా బూజు దులిపేసి, బూజు అంటే పెద్దగా లేదులేండి, బూజు దులిపి అన్ని ఫ్యాన్లు క్లీన్ చేశాను అనమాట. ఆ తర్వాత గోడలు కూడా క్లీన్ చేసి ఆ తర్వాత కిచెన్ స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ బయట హాల్లో, చిన్న హాల్లో ఈ బుద్ధుడి విగ్రహం మాత్రం కొంచెం క్లీన్ చేస్తున్నాను, కొంచెం డస్ట్గా ఉందనేసి. ఇదే అనమాట నా బుద్ధుడి ప్లేస్. సో ఇక్కడంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో బుద్ధుడిని అయితే పెట్టేశాను. అండ్ బుద్ధిని పెట్టేసిన తర్వాత ఒక 2 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. వీటిని కూడా బుద్ధుడికి అటు ఇటు పెడతాను, వాటిని కూడా కడిగేసి ఆరిపెట్టాను అనమాట. అండ్ ఫైనల్గా ఇదిగోండి చిమ్నీ స్టార్ట్ చేశాను అనమాట క్లీన్ చేయడం. ఎంత జిడ్డుగా ఉన్నాయో, ఎంత ఎల్లేజ్గా ఉన్నాయో, బట్ నిమిషంలో వీటి జిడ్డు తీసేసాను చాలా ఈజీ టెక్నిక్తో. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా. అసలు నేను రుద్దే పనే లేదనమాట, జస్ట్ బ్రష్తో మాత్రమే అట్లా పైన రుద్దాను తప్ప నేను స్క్రబ్బర్ కూడా యూజ్ చేయలేదు. చిమ్నీ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది ఎంత ఎల్లోజ్గా అవుతాయి, ఎంత గ్రీజీగా అవుతాయి ఈ ఫిల్టర్స్ అనేవి. బట్ వీటిని ఎంత ఈజీగా క్లీన్ చేశానో ఆ టిప్ అయితే మీకు చెప్తాను ఈరోజు. నేను జస్ట్ బ్రష్ మాత్రమే యూజ్ చేశాను. ఆల్రెడీ మొత్తం గ్రీజ్ అంతా పోయింది నేను రుద్దకుండానే. ఎలా పోయిందంటే నేను డ్రైనెక్స్ పౌడర్ని వాడాను అనమాట. దాన్ని ఎలా వాడేయాలి అంటే వాడింది ఎలా పోయింది అంతా చూపిద్దాం అనుకున్నాను, కానీ మిస్ అయిందండి వీడియో. ఏం లేదు, ఒక సింక్లో కానీ ఒక టబ్లో కానీ ఈ గ్రీజీగా ఉన్న ఈ ఫిల్టర్స్ అన్నిటిని పెట్టేసి దాని మీద డ్రైనెక్స్ పౌడర్ చల్లేసి ఆ తర్వాత హాట్ వాటర్ పోసేయండి. వెంటనే మొత్తం జిడ్డంతా వాటర్లోకి వచ్చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా కొత్తగా క్లీన్ అవుతాయని. ఇంతకుముందు తెగ రుద్దేదాన్ని అనమాట, చాలా టైం తీసుకునేదాన్ని వీటిని రుద్దటానికి. బట్ ఇప్పుడైతే చాలా ఈజీగా క్లీన్ అయిపోయాయి. సో డ్రైనెక్స్ పౌడర్ని ఇలా కూడా వాడచ్చు అని నాకు అర్థమైందనమాట. అండ్ ఇలా అర్థమయ్యాక నేను ఊరుకుంటాను, రకరకాలుగా ట్రై చేశాను ఆ డ్రైనెక్స్ పౌడర్ని. నేను మొత్తం కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఏమేమి చేశానో కూడా మీకు చెప్తాను. బుద్ధుడి దగ్గర ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టేశాను. చిమ్నీ ఫిల్టర్స్ అయితే క్లీన్ చేశాను కదా, ఇక మిగతా పార్ట్ అంతా క్లీన్ చేయాలి కదా. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండినవన్నీ బయట పెట్టేశాను. అండ్ మూతలు ఉన్నవి అవి మాత్రం పక్కకు జరిపేశాను అనమాట. అండ్ ఇదిగోండి కొంచెం వంగి అయితే క్లీన్ చేయాలి. పైన కూడా మామూలుగా చిమ్నీ ఉన్న ఎవరింట్లో అయినా అర్థమవుతుంది పైన ఎంత జిడ్డుగా ఉంటుందో కిచెన్లో. సో ఈరోజు దాన్ని మొత్తం క్లీన్ చేయాలనుకున్నాను. ఇదంతా యాక్చువల్లీ డ్రైనెక్స్ పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా జగ్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ కలిపి ఆ వాటర్లో స్క్రబ్బర్ని ముంచి తర్వాత విమ్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని అలా రబ్ చేస్తున్నాను అనమాట. చిమ్నీ మీద రబ్ చేసి ఆ తర్వాత ఆ సోప్ అంతటిని ఇలా క్లాత్తో తుడిచేసేస్తున్నాను. డ్రైనెక్స్ పౌడర్ అంటే నార్మల్గా బ్లాకేజెస్ని సింక్లో పోవడానికి అది యూజ్ చేస్తారు కదా, బట్ నాకు గ్రీజ్ పోవడానికి, జిడ్డు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని నేను దాన్నే యూజ్ చేశాను. నార్మల్గా అది యూజ్ చేసినప్పుడు చేతికి గ్లౌజులు పెట్టుకుంటే చాలా బెటర్, ఎందుకంటే చేతులు లైట్గా మంట పుడతాయి. నేను ఎక్కువ యూజ్ చేయలేదు, ఒక టీ స్పూన్ అంత మాత్రమే డ్రైనెక్స్ కొద్దిగా వాటర్లో వేసి ఆ వాటర్ని కొద్దిగా స్క్రబ్బర్కి పెట్టి తర్వాత విమ్ లిక్విడ్ వేసి 2 కలిపి మిక్స్ చేసి రబ్ చేస్తున్నాను అనమాట. దానివల్ల జిడ్డు మొత్తం ఈజీగా పోతుంది. ఒక్కసారి రుద్దగానే ఈజీగా పోయింది. చేతులు మంట పుడుతున్నా పర్లేదు, ఇది ఈజీగా ఉందనేసి నేను గ్లౌజెస్ లేవన్నమాట అవైలబుల్లో. సో ఇంకా దానికోసం వెయిట్ చేయడం ఎందుకు, వెళ్ళి తీసుకొని రావడం ఎందుకు, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి నేను ఇలాగే క్లీన్ చేసేస్తున్నాను. రుద్ది పౌడర్ అయితే కొంచెం పవర్ఫుల్, చేతులు అయితే మంట పుడతాయి. బట్ నేను చాలా కొద్దిగా యూజ్ చేశాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇలా పైకెక్కి కిందకి దిగి చేయడం వల్ల బాగా అలసిపోతున్నాను. సో లక్కీగా మా వదిన ఉంది కాబట్టి ఇంట్లో నేను క్లాత్తో తుడుస్తున్నప్పుడు క్లాత్కి చాలాసార్లు సోప్ అవుతుంది కదా, దాన్ని 2-3 టైమ్స్ కడిగి తుడుచుకోవాలి. సో టోటలీ 3 టైమ్స్ తుడుస్తాను అనమాట క్లాత్. ఆ సోప్ అంతా పోయిన తర్వాత ఒకసారి, అండ్ నార్మల్గా 2 టైమ్స్ అలా తుడిస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మొత్తం సోప్ పోయినట్టు. సో అదంతా తుడుచుకుంటున్నాను. చిమ్నీతో పాటు చిమ్నీ పైన అండ్ చిమ్నీ పక్కన అంతా టైల్స్ కూడా తుడిచేసుకుంటున్నాను. అండ్ సో ఇటు సైడ్ నిలబడడం వల్ల కొద్దిగా సింక్ దగ్గరలోనే ఉంది కాబట్టి అది తుడుచుకోవడము, దాన్ని మళ్ళీ ట్యాప్ కింద నీట్గా కడగడం, ఆ క్లాత్ని మళ్ళీ తుడవడం. అండ్ ఇటు సైడ్ అయితే కొంచెం ఈజీగా అనిపించింది. సో ఇప్పటి వరకు అయితే చిమ్నీ పైన టాప్ ఇంకా చిమ్నీ పక్కన గోడలన్నీ తుడిచేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది కూడా తుడవాలి. కింద అద్దము అండ్ చిన్న గ్లాస్ పీస్ ఉంది కదా, అది తుడవాలి. దానికి చూడండి ఎంత గ్రీజ్ ఉందో, ఎంత మట్టి ఉందో. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి. దానికి కూడా నేను ఆ సొల్యూషన్లో స్క్రబ్బర్ని ముంచి ఆ తర్వాత ఆ స్క్రబ్బర్ మీద విమ్ లిక్విడ్ వేసుకొని తర్వాత రుద్దుతున్నాను అనమాట. ఆ డ్రైనెక్స్ పౌడర్ వేసాను కదా లైట్గా ఆ సొల్యూషన్లో, దానివల్ల ఈజీగా గ్రీజీ థింగ్ అనేది పోతుందనమాట. లేకపోతే చాలాసేపు రుద్దాల్సి వచ్చేది. ఇంతకుముందు చిమ్నీ క్లీన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైమే తీసుకునేదాన్ని. చూడండి ఎంత గ్రీజ్ ఉందో.
ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది అనుకుంటా ఈ చిమ్నీ క్లీన్ చేసి. ఇంకా దీన్ని ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఇంక అంతే అలాగే ఉంటుంది. నార్మల్గా ఇలాంటి జిడ్డు పోగొట్టడానికి బేకింగ్ పౌడర్, వెనిగర్ అండ్ నిమ్మకాయ మిక్స్ చేసి కూడా కొంచెం సేపు నానపెట్టి రబ్ చేస్తారు కదా, అది కూడా బాగా వర్క్ అవుతుంది. బట్ ఇవన్నీ ఎందుకనేసి నేను డైరెక్ట్గా డ్రైనెక్స్ పౌడర్ బాగానే వర్క్ అవుతుంది కదా అనేసి అది పవర్ఫుల్ అయినా కూడా వేసాను అనమాట లైట్గా. బట్ అది కొంచెం పవర్ఫుల్ కాబట్టి చేతులు మంట పుట్టకుండా నేను ఇట్లా గ్లౌజులు వేసేసుకున్నాను. బట్ నాకు దగ్గర రబ్బర్ గ్లౌజులు అయితే లేవు ప్రస్తుతానికి. నా దగ్గర అవైలబుల్గా ఇంట్లో ఉన్న గ్లౌజెసే వేసుకున్నాను అనమాట. గ్లౌజెస్ వేసుకొని మాత్రమే ఇవన్నీ క్లీన్ చేస్తే చాలా బెటర్. అండ్ ఆ పౌడర్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. నేను చెప్తున్న పౌడర్ కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా కొద్ది అమౌంట్లో మాత్రమే ఒక జగ్లోకి అనేది దేంట్లోనే వేసుకొని అందులోకి ఒక ప్లాస్టిక్ జగ్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి దాన్ని ఆ స్క్రబ్బర్ని దాంట్లో జస్ట్ అలా తడిపి ఆ తర్వాత విమ్ లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్ మీద విమ్ లిక్విడ్ కూడా డైరెక్ట్గా జస్ట్ వాటర్ సొల్యూషన్ ఉంటుంది కదా, వాటర్లో విమ్ లిక్విడ్ వేసి కొద్దిగా విమ్ లిక్విడ్ తీసుకొని ఇట్లా రుద్దేయటమే. ఆ గ్రీజీ థింగ్ అయితే చాలా తొందరగా పోతుందనమాట ఆ పౌడర్ యూస్ చేయడం వల్ల. సో నేను త్వరగా అయిపోవడానికి యూస్ చేశాను. ఇప్పుడు ఇదంతా అయిపోయాక చిమ్నీ క్లీనింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత లంచ్కి కూడా ప్రిపేర్ చేయాలి. నార్మల్గా అర్బన్ క్లాప్లో చూసాను అనమాట, అర్బన్ కంపెనీలో చిమ్నీ క్లీనింగ్ ఎంత తీసుకుంటారంటే 599 ఉంది, అంటే 600 దాకా ఉంది. 600 చిమ్నీ క్లీనింగ్ అవసరమా అనేసి నేనే క్లీన్ చేసేసుకున్నాను. లక్కీగా ఈ టిప్ ఉంది కాబట్టి నాకు చాలా త్వరగా ఈజీగా అయిపోయింది చిమ్నీ క్లీనింగ్ అనేది. లేకపోతే అంత ఈజీ కాదండి చిమ్నీని మెయింటైన్ చేయడం అనేది నీట్గా. సో ఇలా ఈరోజైతే ఒక చిమ్నీ అండ్ చిమ్నీ చుట్టూ ఆ ఏరియా ఉంటుంది కదా అది మొత్తము స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మీరు నా ముందు వీడియోస్ చూస్తే కనుక అర్థమవుతుంది నేను మొత్తం డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనేసి. కిచెన్ కబోర్డ్స్ పైనవన్నీ క్లీన్ చేశాను అండ్ పైన ఈవెన్ లైట్ కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఈ రోజు అయితే ఇదిగోండి చిమ్నీ కూడా క్లీన్ చేసేసాను. ఒకే రోజు క్లీనింగ్ పెట్టుకోవాలి అనుకుంటే నాకు అసలు పాసిబుల్ కాదు. వేరే రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అండ్ వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. అట్ ది సేమ్ టైం నాకు మొత్తం క్లీనింగ్ చేయాలంటే మనము అలసిపోతాం కదా. అలసిపోయేది ఎక్కడంటే పైకి కిందికి దిగాల్సి వస్తుంది అనమాట చాలాసార్లు క్లాత్ని క్లీన్ చేసుకోవడానికి, తుడిచే క్లాత్ని. సో దానివల్ల లేట్ అవుతుంది కాబట్టి నేను రోజు కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట టాప్ టు బాటము. సో నేను ఈరోజు అయితే చిమ్నీ వరకు క్లీన్ చేసేసుకున్నాను. ఆ చిమ్నీ చుట్టూ ఆ పార్ట్ ఉంది కదా గ్రే పార్ట్ అంతా బాగా చక్కగా స్క్రబ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. నేను అదే సొల్యూషన్ వాడాను అనమాట కిచెన్ మొత్తం, ఎందుకంటే జిడ్డు ఈజీగా పోతుంది. అదే డ్రైనెక్స్ పౌడర్ లైట్గా వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని స్క్రబ్బర్ మీద పోసుకొని తర్వాత దాని మీద విమ్ లిక్విడ్ సొల్యూషన్ అయితే పోసేసుకొని ఇలా స్క్రబ్ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. జిడ్డు అయితే చాలా ఈజీగా పోయింది. అండ్ ఆ తర్వాత మొత్తం ఇక పైనంతా క్లీన్ చేసిన తర్వాత కింద వంట బండ మొత్తం ఒకసారి పైన క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను వాటి మీద పైకి ఎక్కాను కదా, సో నా కాళ్ళు కూడా పడ్డాయి కదా. సో అందుకనేసి వంట బండ మొత్తము ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా కుకింగ్ కూడా చేయాలి. అండ్ పైన క్లీన్ చేశాను కాబట్టి కింద జస్ట్ ఒక చిన్న జగ్లో కొద్దిగా డెటాల్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి ఆ సొల్యూషన్లో ఆ క్లాత్ని ముంచి పిండి 2-3 సార్లు తుడిచాను అనమాట. అండ్ ఈరోజు అయితే చిమ్నీ క్లీనింగ్ అయిపోయింది. ఫైనల్గా చిమ్నీ ఎంత కొత్తగా అనిపించిందో అది కూడా చెప్తాను. అండ్ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాను. సాంబారు అండ్ చికెన్ రోస్ట్ లాగా చేద్దాం అనుకున్నాము ఈరోజు. అండ్ జస్ట్ చికెన్ మ్యారినేట్ చేసేసి వెళ్ళిపోతున్నాను. మా వదిన సాంబార్ చేస్తుంది, నేనైతే చికెన్ మ్యారినేట్ చేసి వచ్చేసాను. స్నానం చేశాక మిగతా ప్రిపరేషన్స్ అయితే చేస్తాను. సో చిమ్నీ అంత కష్టపడి క్లీన్ చేశాను కదా, ఎలా ఉందో స్నానం చేసి వచ్చాక చూపిస్తాను. ఫ్రెష్గా అయితే స్నానం చేసేసాను అండ్ మీకు చిమ్నీ ఎలా ఉందో చూపిస్తాను. హెయిర్ అంతా పైకే పెట్టుకున్నానులేండి, నాకు నా చిన్న జుట్టును కూడా జిడ్డు లేకుండా మెడ మీద ఆయిల్ పెట్టుకున్నాను. చూసారా చిమ్నీ ఎంత కొత్తగా ఉందో. నాకైతే నచ్చిందండి చాలా. నేను ఏదైనా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అంటే 2-3 రోజులు దానికి వెళ్ళి చూస్తూ ఉంటానన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్, అదొక ఆనందం అనమాట. అండ్ ఇక కట్ చేస్తే ఇదిగోండి ఆనియన్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే చికెన్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి. చికెన్ ఫ్రైయే, చికెన్ రోస్ట్ అన్నా చికెన్ ఫ్రై అయినా ఏదైనా అనుకోండి, గ్రేవీ తక్కువగా ఉండి చికెన్ ఫ్రై లాగా అనమాట. సో దానికి కొంచెం హడావిడిగా చేసేస్తున్నాను. ఇవన్నీ చేసేసరికి నాకు చిమ్నీ క్లీనింగ్ ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 11:30 పట్టింది. ఇప్పుడు ఆ చిమ్నీ క్లీనింగే సరిపోయిందనమాట నాకు. అండ్ కిచెన్ కౌంటర్ టాప్ రైట్ సైడ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను, కానీ నా వెనక చూసారా అదంతా గజిబిజిగానే ఉంది. సో నేనైతే దాన్ని క్లీన్ చేయలేదు, తర్వాత టైం ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకుందామని. ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందరికీ టైంకి. సో మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చికెన్ రోస్ట్కి. సో చికెన్ కూడా ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను అనమాట, మ్యారినేట్ చేసింది. సో ఇదంతా ఎప్పుడంటే చికెన్ అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక చివర 5-10 మినిట్స్ ముందు వేసి మసాలా కాబట్టి చిన్నగానే వేసుకున్నాను. ఒకవైపు సాంబార్కి అండ్ ఒకవైపు చికెన్ రోస్ట్కి.
సో ప్రశాంతంగా ఉంది ఈరోజు అనమాట. 2, 3 సార్లు అలా చిమ్నీని చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఏదైనా క్లీన్ చేశానంటే నేను అలా చూసుకుంటూ ఉంటాననమాట. ఒక 2 డేస్ అయినా అట్లీస్ట్ అబ్బా! బాగుంది, ఎంత నీట్‌గా అయిపోయింది, ఎంత నీట్‌గా అయిపోయింది అని. అండ్ మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రైనెక్స్ పౌడర్ ఉంటుంది కదా! అది యూజ్ చేయండి. బట్ జాగ్రత్త, అది యూజ్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్‌లో యూజ్ చేయకూడదు. నేను చెప్పాను కదా ఎలా యూజ్ చేయాలో అలాగ మాత్రమే యూజ్ చేయండి. అండ్ పైన టాప్ కబోర్డ్స్ వరకు నేను ప్రీవియస్ వీడియోలో చూసింటే తెలిసి ఉంటుంది. పై వరకు క్లీన్ అయిపోయింది. అండ్ ఇలా కిటికీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు చిమ్నీ మొత్తం పాటు క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డే ఈ 2 ఏరియాస్ అండ్ అందులో డబ్బాలు అన్నీ తీసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ సెట్ చేసేసుకోవాలి. అండ్ ఇది బాగా జిడ్డు పట్టే ఏరియా అనమాట. అండ్ ఇంకొక ప్లేస్ ఏంటంటే ఇదిగోండి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర ఆ కిటికీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. చూడడానికి నీట్గానే ఉన్నాయి ఇప్పుడు, బట్ స్టిల్ అంత క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఒక రౌండ్ వాటికి కూడా ఒకరోజు పని చెప్పాలి. యాక్చువల్లీ ఫస్ట్ వీటిని క్లీన్ చేసిన తర్వాత చిమ్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు చిమ్నీ చూస్తే ఫస్ట్ దాన్నే క్లీన్ చేయాలనిపించింది అనమాట. సో వీటి పని అయితే తర్వాత చూస్తాను. అండ్ ఇవి ఒకరోజు పెట్టుకోవాలి. అండ్ చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది. చికెన్ ఫ్రై ఓకే, నేను ఓ మాదిరిగా బాగానే చేస్తాను, టేస్టీగానే చేస్తాను అని నా నమ్మకము. సో సాంబార్ కూడా అయిపోనొస్తున్నాయి, ఇది అయిపోనొస్తుంది. ఆల్మోస్ట్ 12:40 అయిపోయిందనమాట టైము. సో 1 కల్లా ఇవన్నీ రెడీగా ఉంటాయి. అండ్ రోహిత్ కూడా వచ్చేస్తాడనమాట. రోహిత్కి ఇప్పుడు హాఫ్ డేసే స్కూల్, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి హాఫ్ ఇయర్లీ, సో హాఫ్ డేసే అనమాట. సో తనకు తినిపిస్తూ నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఈరోజు రోహిత్కి నేనే తినిపిద్దామని. ఒకవైపు ఏమో పప్పుచారు అండ్ ఒకవైపు ఏమో చక్కగా చికెన్ ఫ్రై, ఇలా 2 అద్దుకుంటే చాలా బాగుంటాయి కదా. ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టము. మీలో ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ చేయండి. ఫైనల్గా ఇలా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అంత క్లీన్ చేసిన తర్వాత నాకైతే రెస్ట్ కావాలి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇది మీషోలో నేను డెకర్ ఐటమ్ అనమాట తెచ్చుకున్నాను. టీవీ యూనిట్ దగ్గర పెట్టుకుందామని. అంటే ఇందులో ఒక చిన్న ఫ్లవర్ వాజ్ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ చిన్న ప్లాంట్ కానీ, ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండ్ రిమోట్ పెట్టేసుకుందాము అనేసి తెచ్చుకున్నాను. లోపలైతే చాలా కలర్ఫుల్గా ఉంది, బాగానే ఉంది. కానీ చుట్టూ ఈ మెటల్ పార్ట్ ఉంది కదా, అక్కడంతా మరీ బ్లాక్గా కొంచెం నాకు ఎందుకో పూసుగా ఉన్నట్టు అనిపించింది. దాని మీద నేను ఏదైనా ప్రయోగం చేద్దాం, ఏమైనా పెయింట్ వేద్దాం అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. చించి గోల్డ్ కలర్ పెయింట్ అయితే తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని దాని మీద ఏదైనా ఆర్టు ఏదైనా పెయింట్ వేద్దాం అనేసి అయితే ఆలోచిస్తున్నాను అనమాట. సో ఏదో నాకు తట్టింది అలా వేశాను. ఫస్ట్ ఇక్కడ పూలు ఉన్నాయి కదా, పూల డిజైన్ ఉంది కదా, దాని చుట్టూ ఇలా ఆల్టర్నేట్ పూలల్లో ఇలా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వేద్దామని అయితే అనుకున్నాను. మరి మొత్తం వేస్తే మోటుగా ఉంటుందేమో అనేసి జస్ట్ ఆల్టర్నేట్ ఫ్లవర్స్ మీద అయితే వేస్తున్నాను అనమాట ఇలా. సో అలా వేసిన తర్వాత అయితే ఫైనల్గా ఇలా అయితే లుక్ వచ్చిందనమాట. ఏదో మరీ బ్లాక్గా లేకుండా కొంచెం ఇలా అయితే బెటర్ కదా అనిపించింది. బట్ స్టిల్ నాకు ఎందుకో కొంచెం బోసుగా ఉన్నట్లే అనిపించింది అనమాట. సో ఇది చుట్టూ ఇలా బార్డర్ దగ్గర అయితే ఇలా పెయింట్ అయితే వేద్దాం అనుకున్నాను. పెయింట్ వేసాక అంత సూపర్గా ఉందని అయితే చెప్పను, కానీ ఓకే అట్లీస్ట్ ఓ మాదిరిగానే ఉంది అనిపించింది. బట్ స్టిల్ నేను సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఇంకా దీనికి ఏదైనా ఆలోచించి ఇంకా కలర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే దీని లుక్ ఇలా వచ్చిందనమాట. సో ఇలా కొద్దిగా పెయింట్ అయితే వేసేసాను. మరీ బోస్గా ఉంది, బ్లాక్గా ఉంది అనేసి నేను ఈ గోల్డ్ పెయింట్ అయితే వేసాను. అంత సూపర్గా ఉంది అని చెప్పలేను, కానీ ఓకే బెటరే కదా, నార్మల్ దానికంటే బెటర్ అనిపించింది. మొత్తం పూలకు వేస్తే బెటరా అని కూడా అనిపించింది, ఇలా ఆల్టర్నేట్ పూలకు కాకుండా. బట్ ప్రస్తుతానికైతే ఇలా ఉంచుతాను, తర్వాత ఆలోచించి ఏమైనా చేంజెస్ ఉంటే చూసుకుంటాను అనమాట. అండ్ దీన్ని టీవీ యూనిట్ దగ్గర పెడతానన్నా కదా, ఇలా అనమాట. టీవీ పైన టీవీ ఉంది కదా, సో కింద అయితే ఇక్కడ ఇలా పెట్టేసి దాంట్లో రిమోట్ అండ్ చిన్న ఫ్లవర్ వాజ్ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ కానీ పెడదామని ఇది తీసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తున్నాను, జస్ట్ మీకు చూపివ్వడానికి. సో ఇందులో రిమోట్స్ అయితే పెట్టుకోవచ్చు అనేసి ఇలా పెట్టేశాను. దూరం నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకా మీకు కావాల్సిన ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టిష్యూ హోల్డర్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇది ప్రస్తుతానికి అయితే నేను కిచెన్లో యూస్ చేసేదనమాట. ఈ టిష్యూ హోల్డర్ అనేది ఇక్కడ ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. టిష్యూస్ కావాలంటే ఎక్కువ యూస్ చేసే వాళ్ళు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇదండి ప్రస్తుతానికి నా ఐడియా. సో మీకు ఎలా ఉంది ఈ వీడియో? మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ఇంకా వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ అండ్ బాయ్.